అడుగు వేసినోడే అభినయ్ అన్నారా అన్యాయం చూస్తే అగ్గి అవుతాడురా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించాలి గళం జనం గుండెల్లో నడిచేది అభినయ్ అన్నారా అమ్మా ఎలా ఉంది ఇక్కడ పని మీకు ఉపాధి పని బాగుంది సార్ పని బాగానే ఉందా బాగానే ఉంది సార్ ఎన్ని రోజులు చేస్తున్నారు ఇక్కడ వారం 2 వారాలు వచ్చింది సార్ ఈ వారంతో అవునా మీకు ఎంత వస్తారమ్మా కూలి 300 సార్ 300 ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి అంతేనా అంతే సార్ కరెక్ట్ ఇస్తున్నారా కూలి డబ్బులు కరెక్ట్ వస్తున్నాయా అయితే ఇవ్వట్లేదు సార్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మీకు డబ్బులు వారానికి నెలకు ఒకసారి 2 వారాలు చేస్తున్నాము ఇంకా పడలేదు సార్ 2 వారాల నుంచి ఇంకా పడలేదు మామూలుగా అయితే వారానికి ఒకసారి పడాలనా మామూలుగా అయితే వారానికి ఒకసారి పడాలి సార్ కానీ పడలేదు 2 వారాలు అయితే మీరు పోయిన సంవత్సరం పని చేసినారు కదా ఆ డబ్బులు వచ్చేసినాయి అందరికి అవి కూడా రాలేదు సార్ అవి కూడా రాలేదు ఈ కేవైసీ అవ్వలేదని కొంతమందికి రావట్లేదు సార్ మరి రాకపోతే అధికారులతో మాట్లాడదమ్మా మీరు మాట్లాడతాం సార్ మాట్లాడినా పట్టించుకోలేదు సార్ ఎంతమందికి రాలేదు పోయిన సంవత్సరం దాంట్లో అందరికీ రాలేదు సార్ అవునా ఎలా ఉందమ్మా ఉపాధి హామీ పని వలన మీకు ఉపయోగం ఉందా అదే సార్ ఉపయోగం లేదా లేకుండా అయిపోతుంది కష్టపడుతున్నారు కానీ కష్టానికి దగ్గర ఫలితం లేదు అమ్మా ఇప్పుడు మీ ఉపాధి హామీ పనుల వలన ఈ గ్రామానికి ఏమైనా ఉపయోగం ఉందంటారా మీరు మాకైతే ఉపయోగము ఉంది కానీ సారు మరి ఈ డబ్బులు పడకపోతేనే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఈ ఫోటోలు మాటికి తీయడం వల్ల మాకు కొంచెం రోజుకు 4 సార్లు ఫోటోలు తీస్తున్నారా 3 సార్లు ఎప్పుడెప్పుడు రావాలి ఫోటోకి ఫోటో ఉదయం 8 గంటకండి మధ్యాహ్నం 1 గంటకు ఉదయం 8కి మధ్యాహ్నం 1 గంటకు సాయంకాలం 4 గంటలకు ఖచ్చితంగా రావాల్సిందే ఎక్కడ రావాల్సిందే ఒకరికి పడినా ఒకరు చచ్చిపోయినా వాళ్ళకి డబ్బులు రావు పని చేసినా డబ్బు రాదు 3 సార్లు రావాల్సిందే ఫోటో ఒక్కసారి మిస్ అయినా డబ్బు రాదు ఇది ఇంతకు ముందు ఎలా ఉండేది ఇంతకు ముందు అయితే ఆప్ మాస్టర్ కదా బాగుండేది అప్పుడు అంటే ఒక్కసారి ఫోటోనా పనికి వచ్చినప్పుడు ఫోటో తీసుకొని పంపించేవాళ్ళు పని చేయించేసి మాస్టర్ కాగితాలు ఇచ్చేవాళ్ళండి అక్కడ ఆదేశిస్తే పంపించేవాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు మీరు చేసే పనికి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అన్న అమ్మ డబ్బులు కూలి ఎన్ని రోజులకు ఒకసారి వారానికి ఒకసారి మనిషికి 300 ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 300 వస్తుంది కానీ వారం వస్తుందా మీకు డబ్బులు రావటం లేదు నెలకు ఒకసారి అయినా అందరికి పడుతుందా కొందరికే వస్తుందా అమ్మా అందరికి పడలేదు సార్ మిస్ అయిపోతున్నాయి డబ్బులు అని రావట్లేదు మరి కొందరికే వస్తున్నప్పుడు మీరు మిగతా వాళ్ళు అధికారిని సంప్రదించలేదమ్మా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడటం లేదా మాకు పని చేస్తున్నాం సార్ మేము కష్టపడుతున్నాం కదా మరి మాకు ఎందుకు డబ్బులు రావటం లేదని అడగలేదా మీరు అడగాలి కదా మరి మీరు కష్టపడుతున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం లేకపోతే ఎలా మీరు ఊరుకుంటారు ఊరుకొని పోతున్నాం సార్ మరి ఇది డబ్బులు పడట్లేదు ఏమంటున్నారు ఏ కారణాలు చెప్తున్నారు డబ్బులు చెప్పట్లేదు సార్ అంటారు అవ్వట్లేదు పోయిన సంవత్సరం పనులు చేశారు కదా ఉపాధి పనులు అప్పుడైనా అందరికి వచ్చినాయా డబ్బులు అందరికి వచ్చినాయా అందరికి రాలేదు ఇప్పుడు ఆ డబ్బులు రానట్టే కదా ఇంకా రానట్టేమో సార్ బిల్లులు రావట్లేదు అసలు పూర్తిగా
విఆర్పి అడిగినా టీఏకి అడిగినా కూడా మేమేం చేస్తాం, మేము రాసి పెట్టేది మా అంతా గవర్నమెంట్ ఇస్తే కదా మేము ఇస్తాము, మేమేం చేస్తాం, మా చేతికి ఏం లేదని అంటారు సార్. అది దీనికి సంబంధించిన అధికారి ఎవరు ఉన్నారు చెప్పండి. ఇక్కడ విఆర్పి ఉంటాడు సార్, టీఏ అనేది ఆ బిల్లులు బిల్లులు మార్పించడం సార్. ఓకే ఓకే సరే సార్, నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాము. ఎందుకంటే పాపం ఎంతమంది సుమారుగా 150 మంది ఉంటారు ఇక్కడ, 170 మంది. ఇంతమంది కష్టపడి ఈ ఎండలో కష్టపడి పనిచేస్తుంటే మరి కష్టానికి తగిన డబ్బులు, ఫలితము, జీతం రావాలి కదా. కొందరికి వచ్చి కొందరికి రాకపోవడం అనేది చాలా అది అసంతృప్తి, అన్యాయం కూడా అది. అవును, 170 మంది అన్నారు కదా, ఇంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు రాలేదా? ఆ పేరులు అదే ఫోటోలు పడట్లేదు సార్, అందుకు రావడానికి మానేస్తున్నారు. మాకు ఫోటో పని చేసినా కూడా ఫోటోలు ఫోటో పడటం లేదని రావటం మానేశారా? పని చేసినా సరిగ్గా డబ్బు లేదు. రోజుకి 3 సార్లు ఫోటోలు చేయడానికి వస్తున్నారు. ఉదయం 8కి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంకాలం 4 గంటలకి. ఈ మూడింట్లో ఒక్కసారి ఫోటో రాకపోయినా పని చేసిన దానికి డబ్బు రాదు. ఓకే, సో చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈరోజు చింతపల్లి మండలంలో, పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో బలపం పంచాయతీ వేలం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 170 మంది శ్రామికులు ఉన్నారు, ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. అయితే వీళ్ళలో దాదాపుగా సగం మంది పనులకు రావటం లేదు. కారణం ఏంటంటే రోజుకి 3 సార్లు ఫోటో దిగాలట. 8కి ఒకసారి, మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి, సాయంకాలం 4 గంటలకు ఒకసారి. ఒక్కసారి ఫోటో దిగటం మిస్ అయినా కూడా వీళ్ళు కష్టపడి పని చేసిన దానికి ఉపయోగం లేకుండా పోతుంది. ఒక్కసారి ఫోటో రాకపోయినా డబ్బులు ఇవ్వట్లేదు, కూలీ డబ్బులు ఇవ్వట్లేదంట. మరి ఇలా ఎందుకు 3 సార్లు ఫోటో దిగమని సిస్టమ్ పెట్టారో, అంటే పని చేసుకుని డబ్బు ఎగ్గొట్టడానికి ఏంటనేది మనకు అర్థం కాలేదు. మరి ప్రభుత్వానికి, అధికారులకి అర్థం కావాలి అన్యాయం అనుకున్నటువంటి కారణం ఏంటని. అన్యాయం అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గత సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా వీళ్ళందరూ కష్టపడితే సగం మందికే బిల్లు వచ్చిందంట, సగం మందికే డబ్బులు వచ్చాయంట, సగం మందికి రాలేదట. ఇది ఎంత అన్యాయం, పేదవాళ్ళ కడుపు కట్టడం ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను అధికారులని. ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఖచ్చితంగా నేను వీళ్ళందరి తరపున వెళ్ళి, శ్రామికులందరి తరపున వెళ్ళి, ఎందుకు వీళ్ళకి డబ్బులు రావటం లేదు సరిగ్గా, వారానికి ఒకసారి రావాల్సిన బిల్లు 2 వారాలకి, 3 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఎందుకు వస్తుంది? పోనీ అదైనా సరే పని చేసిన వాళ్ళందరికీ, కష్టపడిన వాళ్ళందరికీ ఇస్తున్నా అంటే అది లేదు, సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఎగ్గొట్టుతున్నారు. ఇదేనా మీరు చేసేటువంటి ప్రజాసేవ? కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా అన్నది తెలియాలి. ఖచ్చితంగా ఇలాంటి గ్రామాలు, ఇలాంటి ఉపాధి హామీ పనులు చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం ఇది. ఇందులో ఎవరు కూడా పూర్తిగా న్యాయం పొందటం లేదు, ఎవరికి పూర్తిగా లాభం కలగటం లేదు, ఎవరు అసలు సంతృప్తిగా లేరు. ఇక్కడే సగానికి సగం మంది నేను మాట్లాడితే, ఇప్పుడు వీళ్ళతో పాటుగా పనిచేస్తూ మాట్లాడితే అందరూ చెప్తుంది ఏంటంటే మాకు అసంతృప్తే, ఈ ఉపాధి హామీ పనుల వల్ల కొంతమంది బాగానే ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, మా కష్టానికి తగినటువంటి ఫలితం లేదు అని వీళ్ళు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఈ గ్రామస్తులే కాదు అన్ని గ్రామాల్లో కూడా ఇలాగనే ఉంది పరిస్థితి. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించండి. ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు, శ్రామికుల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, శ్రామికుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ పొట్టకూటిని మనం కొట్టకూడదు. వాళ్ళకు రావాల్సిన డబ్బు, వాళ్ళ కష్టాన్ని తగ్గ ఫలితం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా నేను వస్తాను, మాట్లాడతాను. ఇక్కడ ఎవరెవరైతే పరికరాలు పట్టుకొని పని చేస్తున్నారో వీళ్ళందరి చేతుల్లో వీళ్ళకి రావాల్సిన కూలి పైసలు వచ్చి తీరాల్సిందే. సామాన్యుడు